కానీ సార్ ఫైనల్గా నిన్న ఇండియా టుడే అండ్ ఇది మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఇక్కడ టీడీపీ జనసేన కూడంతో పాటు తెలంగాణలో 10 సీట్లు కాంగ్రెస్ గెలుచుకోబోతోంది అనేది ఒక సర్వే. సో అది నిజంగా మూడ్ ఆఫ్ ది సర్వేని రిప్రజెంట్ చేస్తుంది అనుకుంటున్నారా? నిజంగా అపరిస్తుందా ఏపీలో ప్రత్యేకించి? అంటే ఇక్కడ మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే సర్వే ఈ రోజు విడుదల చేసిన ఫలితాలు కాదు. ఇది వాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి మూడ్ ఆఫ్ ది నేషన్ అనేది గత 2 సంవత్సరాలుగా ఇప్పటికి 4 విడతలుగా సర్వే ఫలితాలు విడుదల చేయడం జరిగింది. 2022 ఆగస్టులో మొట్టమొదటిసారి వాళ్ళు ఆ సర్వే విడుదల చేసినప్పుడు ఆ రోజున వైసీపీ పార్టీకి 18 స్థానాలు, తెలుగుదేశం కూటమికి 7 స్థానాలు ఇవ్వడం జరిగింది, పార్లమెంట్ స్థానాలు. అదే మళ్ళీ 6 నెలలకి అంటే 2023 ఫిబ్రవరి నెలలో అనుకుంటా అప్పుడు విడుదల చేసిన ఫలితాల్లో మళ్ళీ అప్పుడు 10 స్థానాలు తెలుగుదేశం పార్టీకి, వైసీపీ పార్టీకి 15 స్థానాలు ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ గ్రాడ్యువల్గా వైసీపీ పార్టీ మొమెంటం తగ్గుతుంది, తెలుగుదేశం మొమెంటం పెరుగుతుంది. మళ్ళీ 2023 ఆగస్టులో అప్పుడు విడుదల చేసిన ఫలితాల్లో తెలుగుదేశం పార్టీకి 15 స్థానాలు, వైసీపీ పార్టీకి 10 స్థానాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ 2024 ఫిబ్రవరిలో తెలుగుదేశం కూటమికి 17 స్థానాలు, ఇక్కడ కూటమి ప్రస్తావన కూడా రాలా. తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి మధ్య పోల్చి చూశారు. తెలుగుదేశం పార్టీకి 17 స్థానాలు, వైసీపీ పార్టీకి 8 స్థానాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళు పరిగణలోకి తీసుకున్న అంశాలు ఏంటి అంటే వీళ్ళు ఇప్పుడు ఈ శాంపిల్ కలెక్షన్ అంతా కూడా డిసెంబర్ 31 లోపు తీసుకున్న శాంపిల్ కలెక్షన్, దాని ప్రాతిపదిక నిర్ణయం రావడం జరిగింది. ఈ తర్వాత జరిగిన పరిణామాలను ఒకసారి బేరీ చేసుకుంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టడం, షర్మిల రూపంలో వైసీపీ పార్టీకి పెనుముప్పుగా అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న 1% దగ్గర నుంచి ఎంత స్థాయిలో తన ప్రభావం పెంచుకోగలిగినా అది 3%, 4%, 5%, 10% కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఎంత స్థాయిలో పెరగగలిగితే అంతటి స్థాయిలో అది వైసీపీ పార్టీ పునాదులు దెబ్బతీయడం ఖాయం. అదే సందర్భంలో జనసేనని తెలుగుదేశం కూటమిలో అంటే జనసేనని ఇతరులు చూపించారు. ఇప్పుడు జనసేన బలం కూడా తెలుగుదేశం కూటమికి యాడ్ అయినప్పుడు తెలుగుదేశం జనసేనని కన్సాలిడేటెడ్గా కనుక లెక్కించినప్పుడు మరింత మెరుగైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. బహుశా నేను అనుకోవటం ఈ మొమెంటం ఈ గ్రాడ్యువల్గా ఇట్లా పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టోలు, ప్రచారం ఇవన్నీ ముగిసేటప్పటికీ నేను అనుకున్న తెలుగుదేశం జనసేన కూటమికి 20 పైగా స్థానాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. వైసీపీ పార్టీ వీలైనంత వరకు మార్జినలైజ్ అవడానికి ఆస్కారం ఉంది. అదే పరిస్థితి వాళ్ళ తెలంగాణ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ 2 పార్టీల కూటముల మధ్య కూడా అంటే మీకు అసెంబ్లీ ఎన్నికల నాటికన్నా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా ఏంటంటే వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషను అంటే మేము అధికారం కోల్పోయామని చెప్పని ఆ హుందాతనాన్ని కూడా మెయింటైన్ చేయని అత్యుత్సాహ ప్రదర్శన, అన్నిటికన్నా ముఖ్యంగా మేడిగడ్డ వారధి, ఆ వారధి అంటే దాంట్లో ఉన్న లోపాలు ఇవాళ చాలా విస్తృతంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇవాళ విజిలెన్స్ విచారణ జరపడం, అక్కడ బాధ్యులుగా 2 ఏఎన్సీని వాళ్ళ ఉద్యోగాల నుంచి సర్వీస్ నుంచి డిస్మిస్ చేయటం, జ్యుడిషియల్ విచారణకి గౌరవ హైకోర్టుకి లేఖ రాసి ఉండటం, 100కి 100 పాళ్ళు బీఆర్ఎస్ పార్టీ తన పొజిషన్ లూజ్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ మొమెంటం పెరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల కన్నా కూడా మెరుగైన ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల్లో దక్కడానికి ఆస్కారం ఉంది. ఇది ఒక రకంగా తెలంగాణ రాజకీయాల్లో సమూల మార్పుకి దోహదం చేస్తుంది. అంటే ఈ ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ పార్టీ తన పూర్వవైభవాన్ని దక్కించుకోలేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన పరిస్థితి ఇంకా మెరుగుపరుచుకుంటే మాత్రం అది బీఆర్ఎస్ పార్టీ ఉనికిని చాలా దారుణంగా దెబ్బతీయటం ఖాయం. ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ గత దశాబ్ద కాలంగా మిగిలిన రాజకీయ పార్టీల ఉనికిని దెబ్బతీస్తూ వచ్చిందో ఇవాళ తను ఏ విధానాలను ఎంచుకుందో అదే విధానాలు ఇవాళ తనకు రుచి చూపించడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.